వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఈస్టర్న్ రైల్వే నుండి స్కౌట్స్ గైడ్స్ కోటా రిక్రూట్మెంట్ 2026-27 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లెవెల్ 2 గ్రూప్ సిలో 5 పోస్టులు, లెవెల్ 1 మాజీ గ్రూప్ డి 10 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. వీటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆన్ వెబ్సైట్ ఎప్పుడంటే 24/7 జూలై 24న రిలీజ్ చేశారు. ఓపెనింగ్ డేట్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి ఆగస్టు 7 నుండి అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 9 వరకు అయితే సెప్టెంబర్ 6 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు, ఈవినింగ్ 6 o'clock వరకు. ఓకే, టెంటేటివ్ డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అంటే సెకండ్ వీక్ ఆఫ్ నవంబర్ 2వ వారంలో అయితే ఉండబోతుంది. ఓకే, డివి కాల్ విల్ బి టెంటేటివ్లీ విత్ ఇన్ 10 days ఫ్రమ్ పబ్లిషింగ్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఎప్పుడైతే రిటర్న్ ఎగ్జామ్ మనం రాస్తామో అప్పుడు దాని రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత 10 రోజుల్లోపు డివి కాల్ అనేది ఉంటుంది. రాత పరీక్ష తేదీ మరియు నియామక ప్రక్రియలోని ఇతర దశల వివరాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్ ద్వారా తెలియజేస్తాం. ఈ వెబ్సైట్ www.rrcer.org వెళ్ళి చూస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, ఇక్కడ చూసినట్టయితే డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ బి ఫిల్డ్. లెవెల్ 2 కేటగిరీ లెవెల్ 2C ఇక్కడ 1900 GP రూపీస్. నెక్స్ట్ ఇక్కడ 1800. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ఈస్టర్న్ రైల్వే ఎన్ని 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడైతే 8 వేకెన్సీస్. నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ CLW ఎన్ని 1, ఇక్కడైతే 2. నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎట్ మెట్రో రైల్లో ఇక్కడ 2 ఉన్నాయి. టోటల్ ఎన్ని వేకెన్సీస్ 5, ఇక్కడ ఏం లేవు, నిల్లు. టోటల్ ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే లెవెల్ 2 పోస్టులకైతే గ్రూప్ సి పాస్ట్ 12th ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విల్ నాట్ లెస్ దెన్ 50% మార్క్స్. అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో 50% మార్క్స్, ఆ 50% మార్క్స్ కంటే ఎక్కువ రావాలి. ఓకే, నెక్స్ట్ ఆర్ 10th పాస్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ప్లస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకే, ITI అప్రూవ్డ్ బై NCVT డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ హయ్యర్ క్వాలిఫికేషన్. అంటే 10th చేసి డిప్లొమా అనేది కన్సిడర్ చేయబడదు. నెక్స్ట్ స్క్వాటింగ్ గైడింగ్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ పారా 5 ప్రకారం స్క్వాటింగ్ మరియు గైడింగ్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. లెవెల్ 1 చూడండి, లెవెల్ 1లో 10th పాస్ ఆర్ ITI ఆర్ ఈక్వలెంట్ టు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి, NSC సర్టిఫికేట్ ఉండాలి, గ్రాంటెడ్ బై NCTV. స్కౌటింగ్ గైడింగ్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ పారా 5 కంపల్సరీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. స్కౌటింగ్ అండ్ గైడింగ్ క్వాలిఫికేషన్ అనేది వారు మాత్రమే అర్హులు అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ లెవెల్ 2కి యూఆర్కి అయితే 18 to 30 years వరకు ఎలిజిబుల్. ఓబీసీ అయితే రిలాక్సేషన్ అప్ టు 3 years వరకు ఉంటుంది, అంటే 33 years వరకు అన్నమాట. SC/ST క్యాండిడేట్స్ అయితే 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లెవెల్ 1 గ్రూప్ డిలో అయితే 18 to 33 years వరకు యూఆర్ క్యాండిడేట్స్. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే +3 అంటే 36 years వరకు అప్లై చేసుకోవచ్చు. SC/ST క్యాండిడేట్స్ ఎంత 33 + 5 మొత్తం 38 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, PWD క్యాండిడేట్స్కి విడో డైవర్స్ ఉమెన్ వీటికేమో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఏంటి, బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై రిజిస్టర్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇందాక చూసాం కదా, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఎంత ఫర్ బోత్ లెవెల్ 1 లెవెల్ 2. యూఆర్ అయితే 40, ఓబీసీ 43,
సర్వింగ్ రైల్వే ఎంప్లాయీస్కి మాత్రం వర్తిస్తుంది. సర్వింగ్ రైల్వే ఎంప్లాయీస్కి UR 40 years, OBC 43, SC ST 45 years. విడో డైవర్స్డ్ ఉమెన్కి మాత్రం చూడండి లెవెల్ 1, లెవెల్ 2 UR 35, OBC 38, SC ST 40 years వరకు అయితే వర్తిస్తుంది. ఓకే, PWBD క్యాండిడేట్స్కి 10 years వరకు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ 40%. స్టేజ్ 2లో మార్క్స్ అండ్ సర్టిఫికెట్ మార్క్స్ చూస్తారు. ఎన్ని 40 మార్క్స్ అండ్ సర్టిఫికెట్ల పైన మార్క్స్ను కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ 2 సర్టిఫికెట్స్ మినిమం ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్, 1 అడిషనల్ ఈవెంట్, నెక్స్ట్ 2 or more అడిషనల్ ఈవెంట్స్కి 10 మార్క్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ టోటల్ మార్క్స్ స్టేజ్ 1 స్టేజ్ 2కి టోటల్ ఎన్ని ఉంటాయంటే ఇక్కడ 100 మార్క్స్ అయితే ఉంటాయి. The candidates must choose any one of the language for the purpose of written examination only. హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ చూడండి. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ మెన్షన్డ్ ఇన్ సబ్ పారా 10 బిలో 500. ఎంత 500 రూపీస్ అంట. విత్ అప్రూవిజన్ ఫర్ రిఫండింగ్ 400 రిటర్న్ వస్తుంది అమౌంట్. ఓకే, నెక్స్ట్ టు దోస్ హూ యాక్చువల్లీ అపియర్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్, ఎవరైతే ఎగ్జామ్ అపియర్ అవుతారో వారికి మాత్రం రిటర్న్ వస్తుంది 400 రూపీస్. ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST PWBD ఉమెన్ మైనారిటీస్ వీరందరికీ కూడా 250 రూపీస్ ఉంటుంది. ఓకే, హౌ టు అప్లై, మరి ఎలా అప్లై చేయాలి అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో www.rrcer.orgకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ పర్సనల్ డేటా, బయోడాటా, అదేవిధంగా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏవేవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో డాక్యుమెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అదర్ డాక్యుమెంట్స్ కూడా అన్ని అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, అప్లోడ్ చేసుకునే ముందు 1-2 సార్లు పరీక్షించి అప్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కంప్లీట్గా సక్సెస్ అయిన తర్వాత ఫీ పేమెంట్ కూడా సక్సెస్ అయిన తర్వాత వెంటనే ఒక 2 ప్రింట్అవుట్లు అయితే తీసి పెట్టుకోవడం మంచిది. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని అయితే డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.